నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్, అతను ఎమ్మెల్యే అయితే గనక మొత్తం దందాలు చేస్తాడు, ప్రజల్ని బెదిరిస్తాడు, సామాన్యమైనటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో లేకపోతే చిన్న చిన్న షాపులు వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేస్తారని చెప్పేసి ఒక బలమైనటువంటి వాదన బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. సో వాళ్ళు జనాల్లో కూడా బలంగా తీసుకుపోతున్నారు. దాని గురించి మీరేమంటారు? నిజంగా నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అయినా? నిజంగా నవీన్ యాదవ్కి అటువంటి రికార్డే ఉంటే ప్రజలల్లా గల్లీలల్లా తిరిగేటప్పుడు నవీన్ యాదవ్కు బ్రహ్మరథం బట్టి ప్రతి చోట నవీన్ యాదవ్ ఏదైతుందో మాకు హెల్త్ పరంగా ఈ సాయం చేసిండు, మాకు విద్యాపరంగా ఈ సాయం చేసిండు, మాకు మెటర్నిటీ పరంగా ఈ సాయం చేసిండు అని వేల మంది లక్షల మంది చెప్పరు. నవీన్ యాదవ్ తండ్రి గారు కూడా ఆయన ఒక రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్, వేల మందికి లక్షల మందికి సాయం చేసినాడు. ఆయన కూడా అసోసియేషన్స్, ఒక చెత్త ఎత్తుకొని తీసుకుపోయే గార్బేజ్ అసోసియేషన్కు ప్రెసిడెంట్, సినీ వర్కర్స్ యూనియన్కు ప్రెసిడెంట్, ఇలాంటి యూనియన్స్ కనీసం 20-30 యూనియన్స్కి ఆయన ప్రెసిడెంట్. సో వాళ్ళందరికీ ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ఆపదల సంపదల ఆదుకుంటూనే ఉంటాడు. మరొక మాట మనం ఆలోచిద్దాం శ్రీనివాస్ గారు. 2002లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇదే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చిన్న శ్రీశైలం యాదవ్ గారికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చినారు 2002లో. 2002 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీరు రికార్డు చూసుకోండి. ఇదే టిఆర్ఎస్ వాళ్ళు చిన్న శ్రీశైలం యాదవ్ కు కార్పొరేటర్ టికెట్ ఇచ్చి చిన్న శ్రీశైలం యాదవ్ గారి సతీమణి కస్తూరి గారికి కూడా రెహమత్ నగర్ నుంచి ఈ కార్పొరేటర్ టికెట్, 2 కార్పొరేట్ జూబ్లీ హిల్స్, రెహమత్ నగర్ ఇచ్చి చిన్న శ్రీశైలం యాదవ్ గారిని మేయర్ క్యాండిడేట్ గా కూడా డిక్లేర్ చేసినారు. అది మీకెట్లా తెలుసు అసలు? అది నేను ఆ టైంలో టిఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, అంటే మీరు సీనియర్ లీడర్ గా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉంటుంది కాబట్టి నాకు తెలుసు. పిలిచి ఆదరించి కార్పొరేటర్ కు టికెట్లు ఇచ్చి మేయర్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేసి ఆ దినం ఏదైతుందో ఆ ఫ్యామిలీ వాళ్ళు రౌడీ షీటర్స్ అని మీరు అనుకోలేదా? ఆ దినము వాళ్ళు సమాజ సేవ చేస్తారు, వాళ్ళు మంచోళ్ళు, మనం ఇస్తే ఏదైతుందో వాళ్ళు గెలుస్తారు, టీడీపీ ప్రభుత్వం ఉంది దానికి ఏదైతుందో ధీటుగా వీళ్ళు పోరాడతారు, గెలుస్తారు అని చెప్పి ఇచ్చినారు కదా మీరు. అంటే 2002లోనే టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో పోటీ చేసింది. అప్పుడు అంత బలంగా ఉందా సార్? బలంగా లేకుండే, కానీ రిప్రజెంటేటివ్ గా పోటీ చేయాలని లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో 2 జడ్పీలు వచ్చినాయి. అప్పుడు మాకు, నేను టిఆర్ఎస్ పార్టీలో ఉంటుంది కాబట్టి, కరీంనగర్, నిజామాబాద్, జిహెచ్ఎంసీలో కూడా మనం పోటీ చేయాలి, లేకపోతే మన ప్రాతినిధ్యం లేకపోతే రిప్రజెంటేషన్ లేకపోతే మనం పూర్తిగా మర్చిపోతారు అని చెప్పేసి ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది. టీడీపీ బాగా బలంగా ఉండే, ప్రభుత్వం ఉండే, అందుకోసమని మేము 2 సీట్లు గెలిచినాం. ఒకటి పద్మారావు గెలిచినాడు, ఒకటి మాణికేశ్వరి నగర్ అని యూనివర్సిటీ దగ్గర ఉంటది ఒడ్డర్ బస్తీ, అక్కడ ఒకటి గెలిచినాం. 2 సీట్లు గెలిచినాం మొత్తం. అప్పుడు 70-80 ఉండేటి. దీంట్లో మా మేయర్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేసింది చిన్న శ్రీశైలం యాదవ్ గారిని, మా ఆయన భార్యకు కూడా కస్తూరి గారికి కూడా ఇచ్చినాము. మరి అప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఈ అబద్ధాల కోర్లు ఇప్పుడు ఏదైతుందో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఇట్లుంది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇట్లుంది అన్నోళ్ళు మరి అప్పుడే ఎందుకు ఇచ్చినారు? అప్పుడు సమాజ సేవ చేసినారని ఎందుకు అన్నారు? అప్పుడు రోడ్ షో పెట్టి కేసీఆర్ గారు ఏదైతుందో చిన్న శ్రీశైలం యాదవ్ గారిని ప్రేజ్ చేసి, చిన్న శ్రీశైలం యాదవ్ గారు చాలా సమాజ సేవ చేస్తారు, చాలా మందికి హెల్ప్ చేసినాడని ఎందుకు అన్నారు? అంటే ఎంత అబద్ధాల కోర్లు, ఎంత డబుల్ స్టాండర్డ్స్, ఎంత 2 నాలుకల ధోరణి ఉంటుంది వీళ్ళది చూడండి. ప్రజలే ఆలోచించుకోవాలి ఒక్కసారి.